హలో గైస్, లాస్ట్ వీడియోలో 9 days 9 states, 7 days of Manali, 7 days of Ayodhya, Varanasi and Vrindavan, 10 days 20 temples in Andhra, Kerala and Tamil Nadu అనే ఒక ఇంట్రొడక్షన్ వీడియో చేశాం కదా. సో ఈ వీడియోలో కూడా సేమ్ ప్లాన్ ఒక యానిమేషన్ వీడియో ద్వారా జర్నీ గురించి ఇంకొంచెం క్లారిటీ వచ్చేలా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ పార్ట్ 9 days 9 states. ఇందులో డే 1 స్టార్టింగ్ ఫ్రమ్ గుంటూరు టు హైదరాబాద్ రీచ్ అవుతాం. డే 1 లో హైదరాబాద్ లో మేము చార్మినార్ అండ్ వండర్లా ఎక్స్ప్లోర్ చేసాము. సో ఆ రోజు నైట్ కి హైదరాబాద్ టు చందాపూర్ ట్రైన్ తీసుకొని తడోబా నేషనల్ పార్క్ చేసాము. డే 2 తడోబా నేషనల్ పార్క్ మహారాష్ట్ర. తడోబాలో జంగల్ సఫారీ కంప్లీట్ చేసుకొని తడోబా టు డైరెక్ట్ నాగ్పూర్ క్యాబ్ తీసుకొని వెళ్ళాము. సఫారీ బుకింగ్ డీటెయిల్స్ అండ్ అదర్ ఇన్ఫర్మేషన్ నెక్స్ట్ వీడియోస్ లో వస్తుంది. దెన్ ఫ్రమ్ నాగ్పూర్ టు జబల్పూర్ ట్రావెల్స్ బస్ బుక్ చేసాము. డే 3 జబల్పూర్ మధ్యప్రదేశ్. జబల్పూర్ లో ధువాధార్ వాటర్ ఫాల్స్ చూసుకొని నెక్స్ట్ బేడాఘాట్ లో నర్మదా రివర్ లో మార్బల్ స్టాక్స్ మధ్యన బోటింగ్ చాలా బాగుంటది. అది కంప్లీట్ చేసుకొని జబల్పూర్ టు ఆగ్రా ఇంట్లో రీచ్ అయ్యాం. డే 4 ఆగ్రా, ఉత్తరప్రదేశ్ అండ్ ఢిల్లీ. వీడియోలో ట్రైన్ బస్ వచ్చింది. సో ఎన్నిసార్లు ట్రై చేసినా ఏదో చోట ఏదో మిస్టేక్ వస్తున్నా ఉంది యాప్ లో. సో మీరు సీరియస్ గా తీసుకోవాలండి, నేను చెప్పేది ఫాలో అయిపోండి. సో ఆగ్రా రీచ్ అయిన తర్వాత తాజ్ మహల్ అండ్ ఆగ్రా ఫోర్ట్ చూసుకొని మేము ఢిల్లీ రీచ్ అయ్యాము. కానీ మీకు ఒక బెటర్ సజెషన్ ఇవ్వాలంటే మీరు ఢిల్లీకి సపరేట్ డే పెట్టుకుంటారంటే అండ్ ఈ 9 days 9 states కాకుండా కొంచెం డిఫరెంట్ గా ప్లాన్ చేస్తానంటే తాజ్ మహల్ చూసేసుకుని డైరెక్ట్ బృందావన్ వెళ్ళిపోండి. ఒక నైట్ బృందావన్ స్పెండ్ చేయండి, చాలా బెస్ట్ అవుతుంది. సో మన ప్లాన్ కంటిన్యూ చేస్తే ఆఫ్టర్ రీచింగ్ ఢిల్లీ ఆ నైట్ అక్షర్ధామ్ చూసేసుకొని సేమ్ నైట్ ఢిల్లీ టు రిషికేష్ బయలుదేరుతాం. డే 5 రిషికేష్ ఉత్తరాఖండ్. రిషికేష్ లో రివర్ రాఫ్టింగ్ కంప్లీట్ చేసేసుకొని నైట్ టైం రిషికేష్ టు మనాలి బస్సులో వెళ్తాము. మా ప్లాన్ ఇప్పుడు నేను చెప్పే ప్లాన్ కి ఒక్క చోటే డిఫరెన్స్ వస్తుంది. మేము రిషికేష్ టు అగైన్ ఢిల్లీ టు మనాలి వెళ్ళాం. మీరు డైరెక్ట్ రిషికేష్ లో బస్సు ఉంటాయి ఎవ్రీడే 7:30కి డైరెక్ట్ రిషికేష్ టు మనాలి వెళ్ళిపోవాలి. డే 6 డే 7 మనాలి టు స్పెండ్ చేసి 7th నైట్ కి మనాలి టు ఢిల్లీ రీచ్ అవుతాం. 8th ఎర్లీ మార్నింగ్ కల్లా ఢిల్లీ రీచ్ అవుతాం. సో కాసేపు ఢిల్లీలో స్పెండ్ చేసి ఆఫ్టర్నూన్ 2 or 3కి ఢిల్లీ టు విజయవాడ ట్రైన్ ఉంటుంది. సో 9th డే కల్లా విజయవాడ రీచ్ అయిపోతారు. సో 9 days 9 states కంప్లీటెడ్. మనాలి టు ఢిల్లీ వచ్చేటప్పుడు మధ్యలో హర్యానాలో 1 hour అవుతారు. దాన్ని 9 states కింద కన్సిడర్ చేసుకోవచ్చు. ఆ ఢిల్లీని మనం 2 times విజిట్ చేస్తాము. 2 times కౌంట్ చేసుకుంటే ఆంధ్రప్రదేశ్ తో కలిపి టోటల్ 9 states అవుతాయి. అయోధ్య, వారణాసి అండ్ బృందావన్. నార్త్ ఇండియాలో ఆల్మోస్ట్ మాక్సిమం ప్లేసెస్ మనం ఎక్కడికి వెళ్ళాలన్నా ఫస్ట్ ఢిల్లీ నుంచే స్టార్ట్ చేయాలి. సో మీరు డైరెక్ట్ ఫస్ట్ ఈ ట్రిప్ వేద్దాం అనుకుంటే ఫస్ట్ విజయవాడ నుంచి ఢిల్లీ ట్రైన్ ఉంటుంది. ఆ ట్రైన్లో ఢిల్లీ రీచ్ అవ్వండి. ఫస్ట్ ఢిల్లీ టు అయోధ్య ట్రైన్స్ ఉంటాయి, బస్సెస్ ఉంటాయి. నేనైతే బస్సులో వెళ్ళాను. బస్సులో వెళ్తే టెంపుల్ 4 kilometers దూరంలో ఆపేస్తారు. అదే ట్రైన్లో అయితే అయోధ్య ధామ్, అయోధ్య కాంట్ 2 stations ఉంటాయి. అయోధ్య ధామ్ స్టేషన్ అయితే టెంపుల్ కి 300 meters దూరంలో ఉంటుంది. అదే అయోధ్య కాంట్ అయితే టెంపుల్ కి 7 kilometers దూరంలో ఉంటుంది. ఫ్రమ్ అయోధ్య టు వారణాసి ట్రైన్స్ ఉంటాయి. 6 hours టైం పడుతుంది. వారణాసికి సీట్స్ అవైలబుల్ లేకపోతే కాశీ స్టేషన్ కూడా ఉంటుంది, ఒకసారి అది కూడా చెక్ చేయండి. అండ్ దెన్ ఫ్రమ్ వారణాసి టు ప్రయాగ్రాజ్ 3 hours టైం పడుతుంది. ట్రైన్స్ ఉంటాయి, చాలా ట్రైన్స్ ఉంటాయి. నెక్స్ట్ మధురా వెళ్ళడానికి మళ్ళీ ప్రయాగ్రాజ్ టు ఢిల్లీ రీచ్ అవ్వండి. ఢిల్లీ నుంచి చాలా ఆప్షన్స్ ఉంటాయి. బస్సులో అయినా వెళ్ళొచ్చు, 2 hours 3 hours టైం పడుతుంది అంతే. ట్రైన్లో అయినా మాక్సిమం అంతే టైం పడుతుంది. అండ్ ఫైనలీ ఫ్రమ్ మధురా టు ఢిల్లీ అండ్ ఢిల్లీ టు విజయ్. నెక్స్ట్ ట్రిప్ 20 temples in 10 days in ఆంధ్ర, కేరళ అండ్ తమిళనాడు. ఫస్ట్ డే గుంటూరు టు శ్రీశైలం. నైట్ గుంటూరులో బయలుదేరి ఎర్లీ మార్నింగ్ కల్లా శ్రీశైలం రీచ్ అయిపోయి మధ్యాహ్నం కల్లా దర్శనం ఫుడ్ కంప్లీట్ చేసేసుకొని శ్రీశైలం నుంచి మహానంది బయలుదేరాం. మహానంది నైట్ బయలుదేరిపోయి అక్కడ తినేసి నైట్ మహానంది నుంచి బయలుదేరిపోయి ఎర్లీ మార్నింగ్ కాణిపాకం రీచ్ అయ్యాము. సో డే 2లో కాణిపాకం, గోల్డెన్ టెంపుల్ అండ్ అరుణాచలం టెంపుల్. గోల్డెన్ టెంపుల్ నుంచి తమిళనాడులోకి ఎంటర్ అవుతాము. గోల్డెన్ టెంపుల్ నైట్ టైం చాలా బాగుంటుంది. నెక్స్ట్ డే 3లో తమిళనాడులో భవానీ అండ్ ఫలని టెంపుల్స్. డే 4లో ఫలని నుండి ఎర్లీ మార్నింగ్ గురువాయూర్ రీచ్ అవుతాము. గురువాయూర్ టెంపుల్ తో కేరళలోకి ఎంటుతాము. డే 4లోనే గురువాయూర్ టు శబరిమల రీచ్ అవుతాము. శబరిమల రీచ్ అయ్యేపాటికి నైట్ టైం అవుతుంది. సో నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ దర్శనం చేసేసుకొని శబరిమల టు అనంత పద్మనాభ స్వామి టెంపుల్. సో డే 5లో శబరిమల టెంపుల్ అండ్ అనంత పద్మనాభ స్వామి టెంపుల్ 2 కంప్లీట్ చేసుకుంటాము. డే 6 ఎర్లీ మార్నింగ్ కన్యాకుమారి రీచ్ అవుతాము. కన్యాకుమారిలో సన్ రైజ్ చూసేసుకొని సేమ్ డే తిరుచెందూరు రీచ్
అవుతాము. అయ్యప్ప స్వామి టెంపుల్ తిరుచెందూరులో దర్శనం చేసుకుని వెంటనే రామేశ్వరం బయలుదేరితే నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ కల్లా రామేశ్వరం రీచ్ అయిపోతాము. డే 7 లో బోత్ రామేశ్వరం అండ్ మదురై కవర్ చేసేస్తాము. డే 8 లో టెంపుల్స్ అనేది దగ్గరనే ఉంటాయి. సో డే 8 చాలా టెంపుల్స్ కవర్ చేస్తాము. ఎర్లీ మార్నింగ్ తంజావూరు రీచ్ అవుతాం ఫ్రమ్ మదురై. తంజావూరు టు శ్రీరంగపట్నం. నెక్స్ట్ సేమ్ డే కుంభకోణం, వైతేశ్వరం కోయిల్ అండ్ ఈవినింగ్ కి చిదంబరం టెంపుల్ రీచ్ అవుతాము. డే 9 ఎర్లీ మార్నింగ్ కల్లా కంచి రీచ్ అవుతాము. సో కంచిలో 3 టెంపుల్స్, కంచి కామాక్షి టెంపుల్, విష్ణు కంచి టెంపుల్, శివ కంచి టెంపుల్, 3 టెంపుల్స్ దగ్గరలోనే ఉంటాయి. ఇవి చూసేసుకొని ఈవినింగ్ కల్లా తిరుపతి బయలుదేరిపోయాము. మేము టోకెన్స్ లేకపోయినా దర్శనానికి వెళ్ళిపోయాము. సో మాకు 24 అవర్స్ దర్శనం టైం పట్టింది. మీరు అలా వెళ్ళకండి, నెక్స్ట్ డే వరకు ఆగి ఎర్లీ మార్నింగ్ టోకెన్స్ ఇస్తారు. ఆ టోకెన్స్ తీసుకొని దర్శనానికి వెళ్ళండి. 2-3 అవర్స్ లో దర్శనం అయిపోతుంది టోకెన్స్ ఉంటే. మాకు మాత్రం 24 అవర్స్ పట్టింది. సో మేము ఇంకా ఏ టెంపుల్స్ కి వెళ్ళలేదు. యాక్చువల్ ప్లాన్ అయితే తిరుపతి దర్శనం చూసుకుని శ్రీకాళహస్తి కూడా వెళ్దాం అనుకున్నాము. సో డే 10 లో మీకు ఎర్లీ మార్నింగ్ దర్శనం అయిపోతే నైట్ కల్లా గుంటూరు రీచ్ అయిపోతారు. సో 20 temples in 10 days in 3 states completed. అండ్ ఈ 10 days స్టే ఎక్కడా లేదు, ఎవ్రీడే నైట్ జర్నీ ఉంటుంది. సో మనీ సేవ్ చేసుకోవాలంటే కొంచెం కష్టపడటం తప్పదు. ఈ ఎంటైర్ ట్రిప్ కి ట్రావెల్స్ వాళ్ళు పర్ పర్సన్ 7,000 చార్జ్ చేశారు. ఫుడ్ కూడా వాళ్ళదే, 3 meals. అండ్ 10 days కి రిమైనింగ్ ఖర్చులు 3,000 అయినాయి. సో 10 days 10,000 పర్ పర్సన్. సో దిస్ ఈస్ ద ఓవరాల్ అవుట్లుక్ ఆఫ్ ద జర్నీ. ఇంకా నేను చెప్పాల్సిన చాలా ఉంది. సో ఎవ్రీడే వీడియోస్ లో ఇన్ఫర్మేషన్ అంతా వస్తుంది. సో మీకు కూడా ఇందులో తెలుసుకోవాల్సిన ఇన్ఫర్మేషన్ చాలా ఉంది అనిపిస్తే ప్లీజ్ డోంట్ మిస్ ద అప్కమింగ్ వీడియోస్. ప్లీజ్ డూ లైక్, షేర్ మై వీడియో అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.